ప్రధానిగా 11 ఏళ్లు పూర్తి. ఈ 11 ఏళ్ల కాలంలో దేశానికి మోదీ ఏం చేశారు? ఏం సాధించారు? 2014 మే 26 సాయంత్రం 6:13 భారతదేశ ప్రధానమంత్రిగా తొలిసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన పాలన నిరాటంకంగా కొనసాగుతుంది. 2014, 2019, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ విజయాలను నమోదు చేసి వరుసగా 3 సార్లు ప్రధాని పదవిని స్వీకరించారు. అప్రతిహతంగా దూసుకెళ్తున్న మోదీ పాలన నేటితో 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ తరువాత అత్యధిక కాలం ఈ దేశానికి సేవలందించిన ప్రధానిగా నరేంద్ర మోదీ పేరు చిరస్థాయిగా నిలిచిపోనుంది. ఇంత పెద్ద ఘనత సాధించిన ప్రధాని మోదీ తన ఈ 11 ఏళ్ల పాలనలో దేశానికి ఏం చేశారు? గతంలో మరే ప్రధాని సాధించలేనిది ఆయన ఏం సాధించారనే విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంది. మోదీ క్రియాశీలక నాయకత్వంలో దేశం కొత్త పుంతలు తొక్కింది. తాజాగా జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరించింది. యునైటెడ్ స్టేట్స్, చైనా, జర్మనీ తర్వాత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనదే అని గర్వంలో ప్రతి భారతీయుడు చెప్పుకోవచ్చు. బలమైన జాతీయ భద్రతా చర్యల గురించి మాట్లాడుకుంటే 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్, 2019లో జరిగిన బాల్కోట్ వైమానిక దాడి అయిన నాయకత్వంలో భారత్ బలమేంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. ఇటీవలే పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు భారత్ ఎంత దృఢంగా స్పందించిందో చూసాం. మన దేశ పౌరులపై పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్ర స్థావరాలను పాకిస్తాన్లో చొచ్చుకెళ్లి మరీ కూల్చాం. ఆపరేషన్ సింధూర్తో ఈ ప్రపంచానికి భారత సైనిక శక్తి గురించి చాటి చెప్పాం. సాహసోపేతమైన చర్యలు భారతదేశ ప్రతిష్టతను పెంచాయి. అదే సమయంలో మోడీ ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ పరివర్తన, వ్యాపార పూర్వమైన ప్రాధాన్యతనిచ్చింది. భారత్ మాలా హైవే నెట్వర్క్, స్మార్ట్ సిటీలు, రైల్వాయు కనెక్టివిటీ, వేగవంతమైన విస్తరణ వంటి ప్రాజెక్టులు భారతదేశ స్థాయిని పెంచడంలో దోహదపడ్డాయి. జీఎస్టీ, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహ పిఎల్ఐ పథకాల అమలు వంటి వ్యూహాత్మక ఆర్థిక సంస్కరణలు భారతదేశాన్ని ప్రపంచ పెట్టుబడులకు ఆకర్షించాయి. సాంకేతిక ఆవిష్కరణలు, అభివృద్ధి, అంతర్జాతీయ దౌత్యం వంటివి భారతదేశాన్ని ప్రపంచ శక్తి మార్చేందుకు దోహదపడుతున్నాయి. సబ్కా సాథ్, సబ్కా విశ్వాస్ మంత్రత్వంతో సమ్మిళితమైన అభివృద్ధి, ప్రధానమైన అవినీతి రహితమైన పాలనను అందించే దిశగా దేశాన్ని నడిపిస్తున్నారు. మోదీ నాయకత్వంలో భారత్లో వేగంగా పేదరిక నిర్మూలన జరుగుతున్నదని ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు గుర్తించాయి. నీతి ఆయోగ్ తాజా నివేదిక ప్రకారం గత 9 ఏళ్లలో దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారు. పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం చేపడుతున్న ముఖ్యమైన కార్యక్రమాలు ఈ అద్భుత విజయానికి కారణం అయ్యాయి. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్దదైన ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ నిర్వహణకు భారతదేశం వేదిక అయింది. 50 కోట్ల మంది భారతీయులకు వర్తించే ఈ ఆయుష్మాన్ భారత్ పేదలకు, మధ్యతరగతి ప్రజలకు భరించగల స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలను సమకూర్చుతుంది. భారతదేశంలో ఆరోగ్య రంగంపై ప్రజలలో ఉన్న అతిపెద్ద అసంతృప్తిని ఆయుష్మాన్ భారత్ తొలగించిందని ప్రపంచ ప్రతిష్టాత్మక ఆరోగ్య జర్నల్గా పేరు పొందిన ప్రశంసించింది. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణను ప్రాధాన్యత స్థానంలో నిలపబడమే ప్రధాన మోదీ ప్రయత్నం అని ఈ పత్రిక గుర్తించింది. ఆర్థిక కార్యకలాపాలకు దూరంగా ఉండిపోవడమే పేదలకు పెద్ద శాపం
అని గుర్తించిన మోదీ ప్రభుత్వం ప్రతి ఒక్క భారతీయునికి బ్యాంక్ ఖాతా అందించే లక్ష్యంతో ప్రధానమంత్రి జన్ధన్ యోజనను ప్రారంభించింది. ఇప్పటికీ 35 కోట్ల మందికి పైగా జన్ధన్ ఖాతాలు అందుకున్నారు. ఈ ఖాతాలు బ్యాంకింగ్ సదుపాయాలు అందుబాటులో లేని వారికి బ్యాంకులను చేరువ చేయడంతో పాటు సాధికారతకు కూడా తలుపు తెరిచింది. సమాజంలో నిరాదరణకు గురవుతున్న వర్గాల వారికి బీమా, పింఛన్ అందించే జన్ సురక్షను కూడా ఆవిష్కరించారు. ఈ జమ్ ట్రినిటీ జన్ధన్ ఆధార్ మొబైల్ మధ్య దళారీలను నిర్మూలించి సాంకేతిక విజ్ఞానం ఆధారంగా పారదర్శకత్వాన్ని, వేగాన్ని తీసుకొచ్చింది. దేశ చరిత్రలో తొలిసారిగా ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ యోజన ద్వారా అవ్యవస్థీకృత రంగంలో 42 కోట్ల మందికి పైగా పింఛన్ అందించారు. 2019 ఎన్నికల ఫలితాల అనంతరం మంత్రిమండలి ఒకటో సమావేశంలో వ్యాపారులకు కూడా అదే తరహా పింఛన్ పథకాన్ని ప్రకటించారు. పేదలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లను ఇవ్వడం లక్ష్యంగా 2016లో ప్రధానమంత్రి ఉజ్వల యోజనను ప్రవేశపెట్టారు. 7 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు అందించారు. స్వతంత్రం సిద్ధించి 70 సంవత్సరాల సుదీర్ఘ కాలం గడిచిన తరువాత కూడా విద్యుత్ సరఫరా లేని 18 ఏళ్ల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. 2014-2024 మధ్య కాలంలో 4.2 కోట్లకు పైగా ఇళ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కట్టించారు. జూన్ 2024లో మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత కేబినెట్ తొలి నిర్ణయాల్లో ఇది ఒకటి. 2019 తాత్కాలిక బడ్జెట్ సందర్భంగా రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే ద్రవ్య ప్రోత్సాహాన్ని ప్రకటించారు. ప్రధానమంత్రి మోదీ రెండవ పర్యాయం మొదటి కేబినెట్ సమావేశంలో రైతులందరికీ పీఎం కిసాన్ ప్రయోజనాలను వర్తింపజేయాలని నిర్ణయించారు. గతంలో ఉన్న 5 ఎకరాల పరిమితిని తొలగించారు. జూన్ 2024 నాటికి మోదీ వారణాసిలో పీఎం కిసాన్ పథకం 17వ విడతను విడుదల చేశారు. దీనిలో 9.2 కోట్ల మంది రైతులు రూ. 20,000 కోట్లకు పైగా ప్రయోజనాలను పొందారు. సాయిల్ హెల్త్ కార్డులు ఇవ్వడం, ఈనామ్ ద్వారా మెరుగైన మార్కెట్ల సదుపాయాన్ని కల్పించడం, నీటిపారుదల వసతులకు పునరుత్తేజం వంటి ఎన్నో వినూత్న పథకాలు మోదీ ప్రభుత్వం చేపట్టింది. నీటి వనరుల కోసం కొత్తగా జలశక్తి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. 2014 అక్టోబర్ 2న జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛత కోసం స్వచ్ఛ భారత్ పేరిట ప్రజా ఉద్యమానికి ప్రధానమంత్రి మోదీ శ్రీకారం చుట్టారు. ఈ ఉద్యమం పరిధిలో కానీ ప్రభావంలో కానీ చరిత్రలోనే అతిపెద్దది. స్వచ్ఛ భారత్ కారణంగా నేడు పారిశుద్ధ కవరేజీ 2014లో 38% నుంచి 2019లో 100%కి పెరిగింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు బహిరంగ మల విసర్జన రహితంగా ODF గుర్తించబడ్డాయి. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రశంసించింది. ఉడాన్ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ పథకం ద్వారా విమానయాన రంగం అత్యంత ప్రజామిత్ర విభాగంగా మారింది. సంధానం గణనీయంగా పెరిగింది. భారతదేశాన్ని అంతర్జాతీయ ఉత్పాదక శక్తి కేంద్రంగా మార్చేందుకు ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతదేశం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లలో గణనీయమైన పురోగతి సాధించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ను 2014లో 142 నుండి 2019లో 63కి మెరుగుపరుచుకుంది. వాతావరణ మార్పులపై పోరాటంలో భాగంగా మోదీ మరో అడుగు ముందుకు వేసి వాతావరణ న్యాయ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. మరింత మెరుగైన భూమండలం ఆవిష్కరణ దిశగా కొత్త తరహా చర్యలలో భాగంగా 2018లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏర్పాట్ల కార్యక్రమాల్లో పలు దేశాలు, ప్రభుత్వాల అధినేతలు స్వయంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ పట్ల ఆయన చర్యలకు గుర్తింపుగా ఐక్యరాజ్య సమితి ప్రధానమంత్రి మోదీని ఛాంపియన్ ఆఫ్ ద
ఆర్ట్ అవార్డుతో గౌరవించింది. ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం గుజరాత్లో సాయంత్రం పనిచేసే కోర్టులు ప్రారంభించి ఒక కొత్త శాఖాన్ని ఆవిష్కరించారు. దేశ వృద్ధిని జాప్యం చేస్తున్న పలు పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రగతి క్రియాశీల పాలన సకాలంలో అమలు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. యావత్తు ప్రపంచం సంవత్సరంలో ఒక రోజున అంతర్జాతీయ యోగా దినంగా పాటించాలన్న మోదీ పిలుపునకు ఐక్యరాజ్య సమితిలో అద్భుత స్పందన వచ్చింది. ప్రతి సంవత్సరంలో జూన్ 21వ తేదీన ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగ దినంగా పాటించాలన్న తీర్మానాన్ని 177 సభ్యత్వ దేశాలు ముక్తకంఠంతో ఆమోదించాయి. విదేశాంగ విధానంలో ప్రధాని మోదీ తీసుకున్న చొరవ వల్ల ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా భారత్ పూర్తి స్థాయి శక్తి సామర్థ్యాలు వినియోగంలోకి వచ్చాయి. సార్క్ దేశాధినేతల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసే ప్రధానమంత్రిగా తొలి పర్యాయం పాలనకు మోదీ నాంది పలికారు. రెండో పర్యాయం పదవీకాలం ప్రారంభోత్సవానికి BIMSTEC బిమ్స్టెక్ దేశాధినేతలను ఆహ్వానించారు. ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభలో ఆయన ప్రసంగానికి ప్రపంచ యావత్తు ప్రశంసల జల్లులు కురిపించింది. సుదీర్ఘ విరామం అనంతరం వివిధ దేశాల్లో ద్వైపాక్షిక పర్యటన తొలి భారత ప్రధానమంత్రిగా ఆయన గుర్తింపు పొందారు. 17 సంవత్సరాల అనంతరం నేపాల్, 28 సంవత్సరాల అనంతరం ఆస్ట్రేలియా, 31 సంవత్సరాల అనంతరం ఫిజీ, 34 సంవత్సరాల అనంతరం సెయిల్స్, UAEలలో పర్యటించిన మొట్టమొదటి భారత ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే మోదీ ఐక్యరాజ్య సమితి, BRICS, బ్రిక్స్, సార్క్, G20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోదీకి ఎన్నో అంతర్జాతీయ అత్యున్నత పౌర పురస్కారాలు లభించాయి. సౌదీ అరేబియా ఆయనకు తమ అత్యున్నత పౌర పురస్కారం షాష్ ఆఫ్ కింగ్ అబ్దుల్జీజ్తో సత్కరించింది. మోదీకి అత్యున్నత పౌర పురస్కారాలను ప్రదానం చేసిన వివిధ దేశాల్లో రష్యా ద ఆర్డర్ ఆఫ్ హోలీ అఫ్జల్ యండ్రూ ద ఫస్ట్ పాలస్తీనా గ్రాండ్ కలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనా, ఆఫ్ఘనిస్తాన్ అమీర్ అమనుల్లా ఖాన్ అవార్డ్, UAE జయేద్ మోడల్, మల్టీవ్స్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్జుద్దీన్లు ఉన్నాయి. శాంతికి అభివృద్ధికి చేస్తున్న కృషికి గుర్తింపుగా మోదీ 2018లో ప్రతిష్టాత్మకమైన సియోల్ శాంతి బహుమతిని అందుకున్నారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.